నిజామాబాద్ పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఉంది. అక్కడ 1000 కోట్ల విలువైన ధాన్యం మాయమైందని లెక్క తేలింది. సీఎంఆర్ ధాన్యం మళ్లింపులో మిల్లర్ల అక్రమాలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 3 డీఫాల్టర్లుగా మారగా తాజాగా మరో మిల్లర్ 33.60 కోట్ల రూపాయల విలువైన 2.89 లక్షల బస్తాలను మాయం చేసినట్లు తేలింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 1000 కోట్ల విలువైన ధాన్యం కాజేసిన మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ ప్రకారమే చర్యలు తీసుకోవాలని, 25% జరిమానా సైతం వసూలు చేస్తేనే ప్రభుత్వ ప్రతిష్ట నిలబడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే ధాన్యాగారంగా చెప్పుకునే ఉమ్మడి జిల్లాలో ఇలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా అధికారులు, రాజకీయ నేతలు పారదర్శకంగా వ్యవహరించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేస్తూ వెళ్తే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని, దీన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఇటీవలే సీజ్ అయిన యాదాద్రి రైస్ మిల్ పార్ట్నర్ రామ్మోహన్ అక్కడి రామన్నపేట మండలం తుమ్మలగూడెంలో విద్యా ఆగ్రో మిల్లు నిర్వహిస్తున్నారు. ఈ మిల్లుకు గత 3 సీజన్లలో 34,112 టన్నుల వడ్లను అప్పగించారు. సీజన్లు గడుస్తున్నా సీఎంఆర్ అప్పగించకపోవడం, ఆయన పార్ట్నర్ గా ఉన్న యాదాద్రి మిల్లులో అక్రమాలు బయటపడటంతో విద్యా రైస్ మిల్లు పైన అనుమానం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం విద్యా మిల్లులో తనిఖీలు చేపట్టగా భారీ స్థాయిలో తేడా వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి సీఎంఆర్ కోసం ఇచ్చిన వడ్లను మాయం చేయడంలో సూర్యాపేట జిల్లా మిల్లర్లు ముందు వరుసలో ఉన్నారు. తాజాగా ఈ జిల్లాల్లో 7 మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించగా 150 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు బయటపడింది. నల్గొండ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సూర్యాపేట సివిల్ సప్లై ఆఫీసర్లు కలిసి సూర్యాపేట మండలం బాలింల గ్రామ శివారుల్లోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్ పై ఏకకాలంలో దాడులు చేశారు. ఎఫ్సీఐకి పంపాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. వజ్ర రైస్ కార్పొరేషన్ లో 11,073 టన్నుల ధాన్యం, వజ్ర వికాస్ రైస్ మార్ట్ లో 18,114 టన్నుల ధాన్యం కలిపి మొత్తం 29,187 టన్నుల ధాన్యం మాయమైనట్లు నిర్ధారించారు. సూర్యాపేటలోని రవికృష్ణ రైస్ ఇండస్ట్రీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి 12,000 టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు తేల్చారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వల్లభాపురంలోని జగన్మాత పార్క్ వైల్డ్ రైస్ ఇండస్ట్రీకి మొత్తం 1,38,832 క్వింటాళ్ల ధాన్యం కేటాయించగా ఇప్పటి వరకు 30,390 క్వింటాళ్లను ఎఫ్సీఐకి అప్పగించారు. మిల్లుల్లో ఇంకా 1,08,444 క్వింటాళ్ల నిల్వ ఉండాల్సి ఉండగా 90,185 క్వింటాళ్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. 18,256 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఆఫీసర్లు ఈ ధాన్యం విలువ సుమారు 5.30 కోట్లు ఉంటుందని నిర్ధారించి ఈ డబ్బులను 3 రోజుల్లోగా చెల్లించాలని మిల్లర్లను ఆదేశించారు. ఇక కోదాడ పట్టణంలో సీఎంఆర్ ప్రభుత్వానికి 11 కోట్ల బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. మేళ్ల చెరువు మండల పరిధిలోని శ్రీ శ్రీనివాస సాయి శివయ్య రైస్ ఇండస్ట్రీలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఖరీఫ్, రబీకి సంబంధించి 42 కోట్ల రూపాయల విలువైన ధాన్యం నిల్వ ఉంచడంతో పాటు పాత బకాయితో కలిపి సుమారుగా 53 కోట్ల 66 లక్షల మేర నిల్వలు ఉంచినట్లు అధికారులు అంచనా వేశారు. రెండు 2023-24 యాసంగి సీజన్ లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం సీఎంఆర్ కింద మిల్లులకు అప్పగించిన సంబంధిత బియ్యం ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం టెండర్ వేసి విక్రయించింది. ఈ ధాన్యం మిల్లుల్లో ఉండాల్సిన పరిమాణంలో లేకపోవడంతో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి ధాన్యం లోటు వివరాలను గుర్తించి నివేదిక అందజేసింది. ఈ నివేదిక ప్రకారం నల్గొండ జిల్లాలో దాదాపు 50 మిల్లుల్లో 482 కోట్ల విలువైన
1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, సూర్యాపేట జిల్లాలో 38 మిల్లుల్లో 576 కోట్ల విలువైన 2.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాజేసినట్లు నిర్ధారణ అయ్యింది. 2 జిల్లాల్లో సుమారు 88 మిల్లుల్లో 1058 కోట్ల పైచీలకు విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించి మిల్లుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాల మేరకు తొలుత నల్గొండ జిల్లాలోని 7 మిల్లుల్లో రికవరీ నిమిత్తం పోలీసులు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు.